అందులో రోడ్లు వేసినా సూర్యుడు చేసినా కరెంట్ కనిపిస్తే ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఎంతమందితో ఫ్లాట్ కావచ్చు ఇంట్లో కావచ్చు అదే అయినా కూడా 65 సంవత్సరాలు వాస్తవం కేవలం 65 కోట్లు. ఈ 65,000 కోట్లు 80 పైసల వడ్డీ కొట్టు నెలకు 650 కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి ప్రభుత్వం. మనమేతే అప్పు తెచ్చుకుంటామో ప్రజలు అప్పు ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా రిటైల్ ద్వారా పబ్లిక్ బ్యాంక్ ద్వారా కేంద్రం ద్వారా అప్పు తెచ్చుకుంటాం. ఈ 80 కోట్ల వడ్డీ అంటే నెలకు 650 కోట్లు వడ్డీ కడతాం. సంవత్సరానికి ఎంత మహా 6,000 కోట్లు 7,000 కోట్లు వడ్డీ. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అంటే 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలు 65 అంటే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేసిన 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో బాగా 65,000 చేసి సుమారుగా 7 లక్షల కోట్లు. ఈ 7,30,000 కోట్ల నెలకు కలుగుతున్న వడ్డీ ఖర్చు చూస్తే నెలకు 6,500 కోట్లు సుమారుగా అంటే సంవత్సరానికి 70,000. ఈ 17 మాసాల కాలంలో సుమారుగా 1,20,30,000 కోట్ల అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాటి ప్రభుత్వం వడ్డీ చెల్లించి తీసుకెళ్ళింది. అంటే సుమారుగా 1,20,000 కోట్లు. అయినా కూడా రోజున గత కేసీఆర్ పెట్టినటువంటి ఏ స్కీమ్ మనం అయితే అదే పెన్షన్ ఇస్తాము, అదే కరెంట్ ఇస్తాము, అదే బియ్యం ఇస్తాము, సన్న బియ్యం ఇస్తాము. అట్లాగే ఈ రోజున చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదే కళ్యాణ ఇస్తాము, అదే కార్యక్రమాలు ఇస్తాము. అంటే 2 లక్షల కోట్లు అప్పు చేసినా 2 లక్షల కోట్లు వడ్డీ కట్టాలి కూడా గత ప్రభుత్వం చేసిన ఏ ఒక్క స్కీమ్ ఎత్తివేయకుండా దీనికి అదనంగా మళ్ళా ఇబ్బంది వల్ల ఆరోగ్యాన్ని పేరుగా మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు 500 రూపాయలు సిలిండర్ బోనస్ సబ్సిడీ 200 రూపాయలు కరెంటు 22,000 కోట్ల రూపాయలతోటి లక్షల ఇల్లు 4 లక్షల ఇల్లు ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు ఇల్లు కూడా మంచి చేసి కామారెడ్డి నియోజకవర్గానికి కూడా 3,002 ఈ 3,500 మొత్తం సంబంధించి రెగ్యులర్ గా ఏదిస్తే వాటికి చూడకుండా పొద్దుగా మొత్తాన్ని ఇదే కాకుండా 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళకు అలాంటి చెప్పినదే చేసింది. అసలు వడ్డీ కలిపి ఒక కుటుంబంలో అంటే రేషన్ కార్డు ఉంటుంది అదే కుటుంబం కుటుంబంలో 2 లక్షల రూపాయల వారికి అప్పు మాఫీ చేయాలి. అదే ప్రకారం సిలిండర్ 2 లక్షల కంటే ఎక్కువ వారికి చేయడం చెప్పలే. అంటే దీంతో పాటుగా సన్న బియ్యం 500 రూపాయల బోనస్, సన్నవాళ్ళు 500 రూపాయల బోనస్ యోజన. అంటే ఇంకా చాలా రకరకాల రాజీవ్ యువశక్తి అంటే ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉపాధి అవకాశాల కోసం యోజన, ఉపాధి అవకాశాల కోసం యోజన మరి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ వ్యాపారం. బ్యాంకులు కేవలం 10% నిలిపారు. అంటే 20% 30% అంటే 50,000 తీసుకుంటే ఫ్రీ, మిగతా 1,00,000 రూపాయలు తీసుకుంటే 90% సబ్సిడీ, 2 లక్షలు తీసుకుంటే 80% సబ్సిడీ, 4 లక్షలు తీసుకుంటే 70% సబ్సిడీ. ఇలా 6,000 కోట్ల రూపాయలు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 6,000 కోట్ల రూపాయలు 119 ఈ 119 నియోజకవర్గాలకు 6,000 కోట్ల రూపాయలు. కామారెడ్డి నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు నిరుద్యోగ యువకులకు మాఫీ ఏర్పాటు చేస్తా ఉన్నారు.
అంటే ప్రతి గ్రామం కూడా గ్రామం నుండి జనాభా ప్రాతిపదికన గ్రామానికి 24, 34, 22, 50 కూడా రావు. అంటే ఇంతమంది వేల మంది, లక్షల మంది, 5 లక్షల మందికి అభివృద్ధి వరకు గ్రామాల్లో రుణాలు అంటే వికాసం ఇవే కాకుండా ఎప్పటి నుంచో పెరిగినటువంటి ఏబిసిడి అసెంబ్లీ చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. అక్కడే జనాభా సమాజంలో జనాభా బీసీ కులాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనాభా ప్రాతిపదికన అదే దావాసం ప్రకారం వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో అదే నిష్పత్తిలో పదవులైనా ఉద్యోగాలు రావాలని మళ్ళీ కులాలను చేపట్టి ఇంటికి తిరిగి ఏ కులాలు ఇతర జనాభాకి పెట్టి వాళ్ళకు కూడా రాష్ట్రాన్ని బిల్లు పాస్ చేసి పంపడం జరిగింది. అంటే ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమం చేస్తాము. రాజధాని సమయం అంటే దేశ అంటే మతాలపై కూడా కులాలపై పెట్టి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఆ పహల్గామ్ సంవత్సరంలో జరిగిన దాడి జరిగి అమాయకమైనటువంటి పురుషులు కాల్చడంలో దానిపైన హిందువులనే మేము అనాలిసిస్ మాట్లాడుతూ ఉన్నాం. ఈ యొక్క దాడుల పరంపర ఎప్పటికీ కొనసాగుతాం. మరి అటువంటిది ఇలా ఆ స్థానాలని మట్టు పెట్టినటువంటి సందర్భ కార్యం చేస్తా ఉన్నాం. ఈ పరంపర ఎలా కొనసాగాలి? ఎట్లయితే ఇందిరాగాంధీ గారు 1977లో అటువంటి సంఘటన జరిగినప్పుడు మొత్తం కూడా ముగ్గు మహిళగా నిర్ణయం చేసుకుని పాకిస్తాన్ ముక్కలు చేసి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.